హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్ సీజన్లో వేడిని తట్టుకోవడానికి ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి కూల్ ప్లేస్ వెతుకుతున్నారా? అది హైదరాబాద్లో అయితే మంచి ప్లేస్ చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఓన్లీ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఈ ట్రిప్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ టైంలో అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్, ఆ టెంపుల్కి 5 minutes డిస్టెన్స్లో బ్రహ్మకుమారి సమాజ్, తర్వాత అక్కడ నుంచి జస్ట్ 3 kilometer డిస్టెన్స్లో కమలధాం టెంపుల్, దానికి 7 kilometer డిస్టెన్స్లోనే ఈ ఉస్మాన్ సాగర్ లేక్ ఉందండి. చాలా బాగుంది. ఉస్మాన్ సాగర్ లేక్ అంటే చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. గండిపేట చెరువు అంటే ఐడియా ఉంటుంది. మనం దీని గురించి బ్రౌజ్ చేసినా కానీ గూగుల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా లేదు. సో వీడియోలో నేను గూగుల్లో ప్రొవైడ్ చేయని ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మాలాగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి వీడియో చేశాను. ఇక్కడైతే ఉస్మానియా సాగర్ లేక్ అని మనకి గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. మంచి కూల్ ప్లేస్, వాటర్, రివర్స్, బీచ్ ప్లేస్లు ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో చిల్ అవుట్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. అడల్ట్స్కి అయితే 50 రూపీస్ అండ్ కిడ్స్కి అయితే 20 రూపీస్ టికెట్ ఉంటుంది. అండ్ టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. సేపైనా మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది గ్రీనరీ. కాకపోతే ఇక్కడికి మనం రావడానికి ప్లాన్ చేసుకుంటే మాత్రము ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడ ఏవి దొరకవు. సో ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి ముందే మనకి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లోనే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో అక్కడ మనము మీరు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే దొరుకుతాయి. ఒక్కసారి టికెట్ ఎంటర్ చేశాక లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటకు వెళ్ళడానికి కుదరదు. మంచి ఫ్యామిలీతో పులిహోర కానీ, లెమన్ రైస్ కానీ తీసుకొని వచ్చి ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడ మంచిగా వనభోజనం ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా రావచ్చండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైం స్పెండ్ చేశాక మీరు గేమ్స్ ప్లాన్ చేసుకుంటే చాలా పెద్ద ప్లేస్ ఉందండి. ఎంతమంది వచ్చినా కానీ చాలా, ఇది ఎన్ని ఎకర్స్ ప్లేస్ నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కానీ మనం హ్యాపీగా అంటే సిట్టింగ్ కూర్చొని గేమ్స్ ఆడుకోవచ్చు, నిలబడి గేమ్స్ ఆడుకోవచ్చు, షటిల్ కాక్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ప్లే స్టేషన్లో చాలా తీసుకొచ్చుకున్నారు. బాల్ గేమ్ అని ఇలా పిల్లలైతే చాలా గేమ్స్ తెచ్చుకున్నారు. మేము ఫస్ట్ టైం వెళ్ళాము, మేము చేసిన మిస్టేక్ అదే. యాక్చువల్గా మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ చూడకుండా వెళ్ళాము. స్కేటింగ్ కూడా చేయడానికి మంచి ప్రొవిజన్ ఉంది ఇక్కడ పిల్లలకి. చాలా అంటే చాలా పెద్ద స్టేడియం అండ్ దట్టు టైల్స్ తోటి ఉంది. మా చుట్టూ గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్. ఈవినింగ్ అయిందంటే చాలు చాలా కూల్గా ఉంటుంది. మంచి లేక్ వ్యూ. మనకి ఫోటోషూట్స్ కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అసలు పొల్యూషన్ అనేది లేకుండా మనము సిటీలోనే ఉన్నామా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా బీచ్ మిస్ అయ్యామన్న ఫీలింగ్ అయితే మనకు అనిపించదు. చాలా మంచి స్పేస్, చాలా స్పేసియస్గా ఉంది. ఇందులో అయితే ఫ్లవర్ ట్రీస్, గ్రీనరీ అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత తక్కువ ప్రైస్ ఎంట్రీ టికెట్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పొల్యూషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి పొల్యూషన్ లేకుండా చాలా హ్యాపీగా ఎంతసేపు కూర్చున్నా అక్కడ టైం స్పెండ్ చేయాలి అనిపించేలా వెదర్ మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తాను. చూడండి, ఎక్కడ కానీ చిన్న చిన్న ఫ్లవర్ ట్రీస్, గ్రీనరీ అండ్ ఇంకో సైడ్ రివర్, ఇంకో సైడ్ పార్క్, అందులోనూ మంచి సిట్టింగ్ స్పేస్, ఫోటోషూట్కి యూస్ఫుల్ అయ్యేలా మంచి మంచి సీనరీస్, ట్రీస్ కూడా వెరైటీ వెరైటీ షేప్లో కట్ చేసి పెట్టారు. చాలా బాగుంది వ్యూ అయితే. నేచర్ లవర్స్ అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకి ఇది ఓపెన్ ఉంటుంది. సో అందుకని ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడ లంచ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా బాగా అనిపిస్తుంది, వన భోజనాలకు వచ్చినట్టుగా ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. సో అందుకని మార్నింగ్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫేమస్ అయిన చిలుకూరు బాలాజీ టెంపుల్ కానీ, కమలధామ్ మందిర్ కానీ అవి మీరు దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి. హర్రీగా వెళ్ళకండి. పిల్లలు అలాంటి ఎవరైనా ఫ్యామిలీస్ ఉన్నా కానీ మంచి గేమ్స్ కూడా ప్లాన్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు.
ఎంట్రీ టికెట్ ఎక్కడ తీసుకుంటామో అక్కడే కార్ పార్కింగ్ ఫ్రీ అండి ఇక్కడైతే. అక్కడ నుంచి మనకి రైట్ సైడ్ చూస్తే రివర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఇక అక్కడ నుంచే మనకి గ్రీనరీ, ట్రీస్ చాలా బాగా కనిపిస్తాయి. మరేంటో తెలీదు కానీ ఇక్కడైతే ఏరోప్లేన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. డ్రోన్ కెమెరా తీసుకొని ఇలాంటి ప్లేసెస్లో మంచి మంచి వీడియోస్ మనం పోస్ట్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. వ్యూ కూడా చాలా బాగుంది. అటు స్కై, ఇటు వాటర్ అండ్ మళ్ళీ సన్సెట్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. జనాలు కూడా చాలామంది వచ్చారు ఇక్కడ వీకెండ్ అయినా కానీ చాలా స్పేసియస్గా ఉండడం వలన అస్సలు ఇబ్బంది అవ్వలేదు. చాలామంది ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. వెదర్ అంత బాగుంది. మరి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళాలనుకుని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ ట్రిప్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి వీడియో చేశాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, డే అవుట్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇదైతే మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇదంతా మనకి ఎంట్రీ ప్లేస్లో ఉంటుందండి. ఈ వ్యూ అయితే చాలా భారీగా హైగా సెట్ చేశారు. ఎంట్రీ గేట్ కానీ ఎంట్రీ దగ్గర ఉన్న మన గ్రీన్ గార్డెనర్ కానీ చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి చాలా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. మీ డే ట్రిప్ ప్లాన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మీరు ఇంతకుముందే ఈ ప్లేస్ని విజిట్ చేశారా? అయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్.